హలో అండి. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య అయితే కొద్దిగా వీడియోస్ పెడుతున్నాను గదా! ఆ వీడియోస్ మీకేమైనా నచ్చుతున్నాయా? నా లైక్ చేయండి నచ్చితే గనక. ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ అయితే బ్రెజిల్‌కి వెళ్లారండి. వెళ్ళేసొచ్చారు. ఇక వస్తూ మాకైతే కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారో అనేసి కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే పూర్తిగా ఎండ్ వరకు వీడియోస్‌ని చూడండి. ఇక్కడ చూసారా నేను ఆఫ్టర్‌నూన్ అయితే టమోటా పప్పు చారు చేస్తున్నాను. ఇక రైస్ అయితే పెట్టేస్తున్నాను దీనికి టమోటా పప్పు చారుకి. ఫస్టు నేను ఇది అదే మా హస్బెండ్ వెళ్లారని చెప్పాను గదా! ఏమేమి తీసుకొచ్చారని వీడియో షూట్ చేస్తామని అన్నీ హాల్‌లో పెట్టేసాను. ఇక మా అత్తకి షూట్ చేశానంటే, "నువ్వు వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ సాంబార్ ఎవరు జేస్తారు? ఇక్కడ రైస్ ఎవరు పెడతారన్నారు." నాకైతే కోపం వచ్చేసింది. సో, సడెన్‌గా వచ్చేసి ఇక టకటకా అని మొదలుపెట్టేసాను నా పనులు. హ్మ్. ఏముంది చెప్పండి టమోటా పప్పు చారు తొందరగా అయిపోతుంది గదా! అంటే పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటేనే ఎక్కువ పని ఉంది అని నాకైతే అనిపిస్తుంది. అంటే పనికి వెళ్ళేటప్పుడు ఉంటుంది. కాకపోతే ఇంత ఎలబరేట్ చేయమనమాట. పొద్దున్నేనే కట్ చేసేస్తాం పనంతా ఫాస్ట్‌గా 8:00, 9:00 అంతా ముగించుకొనేసి మన పనికైతే మనం వెళ్ళిపోతాం. ఇంట్లో ఉంటే అస్సలు ఆ పని, ఈ పనిగా ఎక్కువ పనులు వస్తానే ఉంటాయి కదా! మీరేమంటారు? నా పరిస్థితి అయితే అలానే అయిపోయింది. చూడండి పొద్దున్నే ఇడ్లీ చేసాము. ఇడ్లీ చట్నీ. ఇక అవి కూడా పాత్రలున్నాయి కొద్దిగా. ఇంగ ఆఫ్టర్‌నూన్‌కైతే ఇది పప్పుచారు, రైస్ పెట్టేద్దామనేసి పెట్టేసాను. ఇంగ అది అయిపోయిన తర్వాత నేను కొద్దిగా అదే మా హస్బెండ్ తెచ్చాడని చెప్పాను గదా! ఏమేమి ఐటెమ్సో షూట్ చేద్దామనేసి ఇక తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో కొద్దిగా వీడియోస్ పెట్టాను గదా! 1 వీక్ నుంచి కష్టపడి వీడియోస్ చేస్తే గనక ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయో మీకు తెలుసునా? ఓన్లీ 10 అవర్స్ లైవ్‌కి మళ్ళీ వచ్చేసి లాంగ్ వీడియోస్‌కే ఓన్లీ 10 వాచ్ అవర్స్ మాత్రమే వచ్చాయి. అయ్యయ్యో! ఇట్లాగిన వస్తే మన వాచ్ అవర్స్ 1 ఇయర్‌లో కంప్లీట్ అయిపోతుందా వాచ్ అవర్స్? అస్సలు కానే కాదు. తలకిందులు తపస్సు చేసినా కూడా కాదనిపిస్తుంది నాకి. మళ్ళైతే ఏం చేయాలి? ఇలానే చూద్దాం కొద్దిగా రోజులు. ఏదో ఒక వీడియో వైరల్ కాకుండా ఉంటుందనా మనం ఆశతో ఎదురు చూడడమే అంతే మన పని. ఇక కదా! నాలాగా మీరెవరైనా అలానే చూస్తూ ఉంటారా? వైటీ స్టూడియో అయితే నేను తిప్పి 16 సార్లు చూస్తూనే ఉంటారు. ఏదన్నా ఒక వీడియో వైరల్ అవుతుందా అనేసి. ముందైతే అది వాయిస్‌తో పెట్టకూడదు షార్ట్ అనేసి నేనిక వాయిసే నార్మల్‌గా మ్యూజిక్‌తో పెట్టకూడదు. వాయిస్తోనే పెట్టాలన్నారు కదా! అందుకనేసి వాయిస్తోనే ఇప్పుడు పెడుతున్నాను. పర్లేదు వస్తున్నాయి. కాకపోతే ఆహ్, వా అద వాచ్ అవర్స్, షార్ట్ వాచ్ అవర్స్ కలిసేలేదు కదా! సో, అదే ప్రాబ్లము. ఇంకేం చేద్దాం చెప్పండి. మన తిప్పలేమో మనం పడాలి గదా! ఇదంతా చూస్తుంటే నాకైతే అబ్బా! తలనొప్పిచ్చేస్తుంది. 1 వీక్‌కే ఇలా నాకు హెడేక్ వస్తుందంటే చూడాలి ఇక ముందు ఎలా ఫేస్ చేయగలుగుతానో, పెడతానో లేదో అనేసి గట్టిగా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఈసారి. గట్టిగా ప్రయత్నం చేసి రాలేదనుకో ఓకే. మనకి ఇంక లక్ లేదులే యూట్యూబ్‌లో అనేసి వదిలిపెట్టడమే. 1 ఇయర్ పాటు అలా గట్టిగా ప్రయత్నం చేయాలంట. 100 వీడియోస్ కంటిన్యూగా పెట్టాలంట. 100 వీడియోస్‌లో ఏదో ఒకటి మనకి క్లిక్ అయిపోతుందనమాట. అది గూడా 100 వీడియోస్ పెట్టినా గూడా ఏమి క్లిక్ కాలేదు వీడియోస్ అంటే హ్మ్. కంటిన్యూగా. సో, మనం ఇంగ యూట్యూబ్‌లో పనికిరామనేసి అర్థం చేసుకొనేసి యూట్యూబ్‌కి నమస్కారం పెట్టేసి ఇక యూట్యూబ్‌ని వదిలేయడమే మంచిది అనేసి నా అభిప్రాయం అనమాట. మీరేమంటారు? నాకైతే ఇలా 10 మినిట్స్, 9 మినిట్స్, 8 మినిట్స్ పెట్టాలి వీడియో అంటారు గదా! ఆ వీడియోలో షూట్ చేసింటేనే ఏం మాట్లాడాలో అస్సలు అర్థం గాదు. ఆ పప్పుచారు, రైస్ గురించి మాట్లాడాలా. అందరికీ తెలిసిండేదే కదా! ఇంగేం మాట్లాడతామప్పా! అందరూ ఎట్లా మాట్లాడతారు? 8 మినిట్స్, 10 మినిట్స్ అనిపిస్తూనే ఉంటుంది. మీకేమైనా తెలిసుంటే ప్లీజ్ నాకి కామెంట్ చేయండి. ఎంచేపు చెప్పినా గూడా, ఏం చెప్పినా గూడా తరగదు, అరగదు అన్నట్లా ఉంటుంది ఆ పరిస్థితి. చెప్తూనే ఉంటాం. కాకపోతే ఇది ఇంకా ఉంటూనే ఉంటుంది. సో, అయ్యో! ఇదేమప్పా అందరూ 8 మినిట్స్, 9 మినిట్స్ అదేం చెప్తుంటారు. ఒక టాపిక్‌ని తీసుకొని చెప్తారా? లేకపోతే కామన్‌గా చెప్తుంటారా? లేకపోతే స్క్రిప్ట్ రాసుకొని చెప్తారా? అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక నా పప్పుచారైతే రెడీ అయిపోయింది. ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి. ఇక హ్మ్, ఫైనల్‌గా అయితే నేను కొత్తిమీర ఏసేసి పెట్టేసాననమాట. సో, కుక్కర్‌లో నుంచి తెప్పుల్లోకి తీసి
పెట్టేసి నీట్‌గా అవన్నీ ఇంక కడగాలి. ఓహ్ మై గాడ్! ఇంక ఇన్ని పాత్రలు అవి కొన్ని, ఇవి కొన్ని. మనకి కొద్దిగా పాత్రలున్నా కూడా పెద్ద పెద్దవి అంటే పెద్ద కుక్కరు అట్లా సింక్‌లోకేసామనుకో సింక్ నింకా సామాన్లనిపిస్తుంది గదా! అవి కడగాలంటే అంతే. రోజుకి ఎన్ని సార్లు తోముతాం చెప్పండి? యూట్యూబ్‌లో చూసానండి ఒక ఆవిడైతే సాంగే ఏకంగా పాడేస్తుంది. ఎలా అంటే తోముతున్నా తోముతున్నా తోమాలని లేకున్నా తోముతున్నా కష్టంగా తోముతున్నా ఇష్టంగా ఎవరు తోమరు అనేసి నాకనిపిచ్చేసింది. సో, ఈ నా వాయిస్ అయితే దరిద్రంగా ఉందా సాంగ్స్‌లో ఏమనుకోద్దండి. ఓకే. ఇక ఇవేనండి బ్రెజిల్ నుంచి తెచ్చిన చాక్లెట్స్. ఓకే. చాక్లెట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇంకొచ్చేసి కాఫీ పౌడరు అవన్నీ తీసుకొనొచ్చారు మా వారు. మా మింటూకైతే ఒక ఎరేజరు, ఎలక్ట్రిక్ ఎరేజరు అవన్నీ తీసుకొచ్చి చాక్లెట్స్ కొన్ని బాగున్నాయి గానీ, కొన్ని మనం అస్సలు తినలేము. ఇక బ్రెజిల్ మనం ఫ్లైట్‌లో వెళ్ళినా కూడా స్వామి ఎంత దూరమా అంటే ఎంత దూరం గాదు. ఒకే ఫ్లైటు 14 అవర్స్ కూర్చొని రావాలంటే తమాషా ఏమన్నా. చాలా ఓపికుండాలి. ఊరికే అంటారు దూరపు కొండలు నునుపు అనేసి. అయ్యయ్యో! నాకైతే అర్థమవుతుందిప్పుడు. ఎందుకబ్బా మనం ఆరాంగా మన ఊరిలో మనము వ్యవసాయం చేసుకొని బతికేదే చాలా మంచిది అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక తప్పదు గదా! వెళ్ళాల్సిందే వెళ్ళాలి. ఏం అంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్స్ ఉంటారు గదా! వీళ్ళనుకుంటారు అక్కడ వ్యవసాయం చేస్తే బావుంటుందని. వ్యవసాయం చేసేలా వాళ్ళేం ఫ్లైట్‌లలో పోతాను, దాంట్లో పోతాను, దీంట్లో పోతాను తిరుగుతున్నారు. వాళ్ళకి లక్కే లక్కు అనుకుంటారు. ఎవరి పరిస్థితి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటారు. కాకపోతే ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుందనమాట. తిండి తిప్పలు లేకుండా అంత దూరం మనకైతే సెట్ అస్సలు గాదు అక్కడ. ఓకే. ఇక వాళ్ళు రోడ్ల పైన అంటే షాపులుంటాయి గదా! మనకి మార్కెట్ ఉంది గదా! బెంగుళూరులో కేఆర్ మార్కెట్ ఉంది గదా! అలా వాళ్ళకొక షాప్స్ ఉన్నాయంట. ఆ షాప్‌లో ఫుల్లు ఎద్దు మాంసమే అంతా ఏలాడిచ్చింటారు అంతా. అది చూసి వామిటే వచ్చేస్తుందంట మా హస్బెండ్‌కి. అలా ఉంటుందనమాట. ఆ వీడియో ఏమైనా ఆ ఫోటోస్ కనుక వీలైతే పోస్ట్ చేస్తాను. మామూలుగా అంటే షార్ట్స్‌లో గానీ, ఎమిట్లో ఉన్నా గానీ అది మీరు గూడా చూస్తారు. ఎలా ఉందంటే మనము మన షాపుల్లో కుర్కురేస్ అంతా ఏలాడిచ్చింటారు చూడు అలా ఏలాడిచ్చినారనమాట. ఓహో! వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. సో, అన్ని దేశాలకంటే మన ఇండియానే బెస్టు అనేసి నాకనిపిస్తుంది. సో, ఎక్కడికి వెళ్ళినా అంత ఇదిగా ఉండదు. మా ఇంటి పక్కల వాళ్ళైతే పాపం 2 ఇయర్స్ ఉందామనేసి లగేజ్ అంతా తీసుకొని వెళ్లారు. ఫస్ట్ టైమ్ అంట వెళ్తాండేది. అదే పక్క దేశానికి వెళ్తున్నారు. పాపం ఒక 1 వీక్‌కే వాళ్ళు అంతే. 1 వీక్‌కే అందరూ ఓకే. వాళ్ళ రిలేషన్ వాళ్ళు, వీళ్ళు వచ్చి అంతా సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చారనమాట. అంత లగేజులు అంతా తీసుకొనెళ్లారు. వాళ్ళు అసలు ఎంతకాలం ఉన్నారో తెలుసా? ఓన్లీ 1 మంత్ కూడా ఉండలేదు. 1 వీక్‌కే వాళ్ళు ఏడ్చుకొని ఫోన్ చేశారంట. మేము ఈడ ఉండలేము అనేసి. సో, అలా ఉంటుందనమాట. ఇక మనకైతే తప్పదు కాబట్టి మనం వెళ్ళాలి, రావాలి అనేది ఉంటుందనమాట. సో, వాళ్ళకి ఇక్కడ బాగుంది గదా! ఇంటి పక్కన బాగుండే వాళ్ళైతే అస్సలు పోరు. ఎంజాయ్ చేసేకనుకుంటారా, ఎంజాయ్ చేసేకి పోతారు, వస్తారు అంతే. మేము ఫస్ట్‌లో అట్లా అనుకున్నాం. మా హస్బెండ్ ఒక 5, 6 సార్లు పోయొచ్చేతటికి సో, స్వామి చాలు మన ఇండియానే బెస్ట్ మనకి అనిపిస్తుంది. అంటే బయట దేశాల కంటే మన ఇండియానే చాలా చాలా బెస్ట్. ఎందుకంటే పోయి ఉండే వాళ్ళకే తెలుస్తుందట. పోయి అనుభవించుండే వాళ్ళకే. అది ఫుడ్ సెట్ కాక, అది సెట్ కాక, ఇది సెట్ కాక అబ్బబ్బా! స్వామి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. మేము ఫస్ట్ అక్కడికే వెళ్ళి సెటిల్ అయిపోదాం అనిపించింది. కాకపోతే ఇదంతా చూసిన తర్వాత అసలు వద్దునే వద్దప్ప బాబు. ఆరాంగా మన ఊర్లో మనం సెటిల్ అయ్యేదే బెస్ట్ అనిపిస్తుందనమాట. ఇక చాక్లెట్స్ అన్నీ తీస్తున్నాను. ఇక అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా! అంటే ఇంటి పక్కల వాళ్ళకి, మా స్కూలుకి కొన్ని, అక్కడికి, ఇక్కడికి కొన్ని కొన్ని తీసి పెట్టేసామనేసి పెడుతున్నా. ఇక నట్స్ అంట బ్రెజిల్‌లో ఫేమస్ అవి. ఇప్పుడు నేను తింటున్న చాక్లెట్‌లేండి. బ్రెజిల్‌లో ఫేమస్ నట్స్ ఉన్నాయంట. అవైతే ఎట్లా ఉన్నాయో తెలుసా? మనం పనసెత్తినాలు నేను వీడియో పెట్టాను షార్ట్. సేమ్ అలానే ఉన్నాయి. మీరు కూడా చూసుకోండి. పనసెత్తినాలు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి సేమ్. ఇక తిన్నాము. అది రోజుకి మనం 2, 2 తింటే చాలంట. అంత ఎనర్జీ వస్తుందంట. అవొచ్చేసి ఫేమస్ అంట. ఇక వాళ్ళ ఆఫీసోళ్ళు కూడా చెప్పారనమాట. కొద్దిగా ఎక్స్‌ట్రా తీసుకురమ్మని. సో, తీసుకొచ్చారు.